దేశంలో సంచలనంగా మారిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేత్కర్పై యూపీఎస్సీ కఠిన చర్యలు తీసుకుంది. ఆమె అభ్యర్థిత్వం రద్దు చేసింది. భవిష్యత్తులో అన్ని పరీక్షలు రాయకుండా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం యూపీఎస్సీ తీసుకున్న నిర్ణయంతో ఆమె భవిష్యత్ పూర్తిగా డ్యామేజ్ అయినట్టేనని స్పష్టంగా తెలుస్తోంది. ఆమె ఏ పరీక్ష రాయకుండా బ్యాన్ విధించింది యూపీఎస్సీ. రాబోయే కాలంలో పూజా ఖేత్కర్ ఎలాంటి ఎగ్జామ్స్కి అటెండ్ కాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం. ఐఏఎస్ ఉద్యోగం వచ్చిన తర్వాత కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యారు. దీంతో ఆమె కష్టాలు కొని తెచ్చుకున్నట్టుగా అయింది. ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. చరిత్రలో ఉద్యోగాన్ని పోగొట్టుకున్న బ్యూరోక్రాట్గా హిస్టరీలో నిలిచిపోయింది పూజా ఖేత్కర్. ఆమె ఇంకా బాధ్యతలు స్వీకరించకుండానే ఆవిడ ఉద్యోగం పోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొనుంది. పూజా ఖేత్కర్ పరీక్షకు హాజరైన ప్రతిసారి నకిలీ పత్రాలు సృష్టించింది. కేవలం ఆమె పేరునే కాదు, తల్లిదండ్రుల పేర్లు కూడా మార్చేస్తుంది. దీంతో భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలు రాయకుండా ఆమెపై నిషేధం విధించారు. ట్రైనీ పూజా ఖేత్కర్కు యూపీఎస్సీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. నెల 30 వరకు ఆమెకు టైం ఇచ్చింది. దీనిపై పూజా ఖేత్కర్ ఎలాంటి వివరణ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆమెపై ఈ యాక్షన్ తీసుకున్నారు. రైట్, ఇలాంటి ఘటన అంటే గతంలో ఎప్పుడు కూడా జరిగినట్టుగా అయితే మనకి ప్రస్తుతానికైతే రికార్డు లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివనాడికి తెలుసు. శివ, ఆమె వ్యవహార శైలి అంటే మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం. ఆవిడ కేసును మనం ఫాలో అవుతున్నటువంటి సందర్భంలో చేతులారా కొని చేసుకుంది. అయితే ఆవిడ చేసింది కరెక్ట్ అని కాదు, కానీ తప్పే చేసింది. బట్ ఆ తప్పు ఆమె ఓవర్ యాక్టింగ్ వల్ల బయటపడింది. అది ఏంటి, ఆ నోటీసుల్లో ఏముంది? షోకాజ్ నోటీసులు ఏమని ఇచ్చారు? ప్రస్తుతం ఇప్పుడు నిషేధం విధించిన దానికి సంబంధించి నోటీసులు ఏమున్నాయి? చక్రి, దేశంలో సంచలనంగా మారిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేత్కర్ పై యూపీఎస్సీ కఠిన చర్యలు తీసుకుంటారు. గతంలోనే దీని గురించి మనం చూసాం. అంటే ట్రైనీ ఐఏఎస్ గా ఉన్న సందర్భంలోనే ఆమె గాని ఆవిడ తల్లి గాని వ్యవహరించిన తీరు, ఒక ల్యాండ్ విషయంలో గన్ చూపించి బెదిరించడం ఆ ల్యాండ్ ఓనర్స్ ను, తర్వాత ఇటు పూజా ఖేత్కర్ కూడా ప్రతి సందర్భంలో కూడా ఏదైతే పరీక్షకు హాజరైన సందర్భంలో నకిలీ పత్రాలు సృష్టించడం, కేవలం ఆమె పేరునే కాదు తల్లిదండ్రుల పేరును కూడా మార్చి ఆ పత్రాల్లో మెన్షన్ చేయడం అనేది ప్రధానంగా గుర్తించారు. మరోవైపు ఏదైతే యూపీఎస్సీకి వెళ్ళినప్పుడు ఒకలాగా, మరోవైపు ఎంబీబీఎస్ ఎగ్జామ్ కి అటెండ్ అయినప్పుడు మరొకలాగా మెడికల్ రిపోర్ట్స్ తారుమారయ్యాయి, వేరువేరుగా మెన్షన్ చేశారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ ఉంది. అంటే మొదటగా ట్రైనీ ఐఏఎస్ ఉన్నప్పుడు తాను చేసిన అరాచకాలు కానీ, తన కుటుంబం చేపట్టిన అక్రమాలకు కానీ, మరి ముఖ్యంగా పూజా ఖేత్కర్ తల్లి వ్యవహరించిన తీరు, ఒక పొలంలోకి వెళ్లి గన్ చూపించి అక్కడ ఉన్న రైతును బెదిరించడం తీరును, ఇవన్నీ ఒక్కొక్కటికి కూడా బయటకు రావడం ఇక పూజా ఖేత్కర్ మెడకు ఉచ్చు బిగించినట్లుగా అయింది. దానిలో భాగంగానే మొత్తం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అనేది దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందని ప్రధానంగా చెప్పాలి. అంటే ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా యూపీఎస్సీ రద్దు చేసిన, భవిష్యత్తులో అన్ని పరీక్షలు రాయకుండా, ఏ ఒక్క పరీక్షను యూపీఎస్సీ సంబంధించిన ఎటువంటి పరీక్ష రాయకుండా, ఎటువంటి అవకాశం లేకుండా యూపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకున్న. ప్రస్తుతం యూపీఎస్సీ తీసుకున్న నిర్ణయంతో ఆమె భవిష్యత్తు అనేది పూర్తిగా అంధకారమైంది, డ్యామేజ్ అయినట్లే మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆమె ఏ పరీక్షలు రాయకుండా బ్యాన్ విధించింది యూపీఎస్సీ. రాబోయే కాలంలో పూజా ఖేత్కర్ ఎలాంటి పరీక్షలు రాయాలని స్థితి కూడా ప్రజెంట్ ఏర్పడినట్లు మనకు అర్థమవుతుంది. అంటే ఐఏఎస్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె కొంచెం మీరైనట్టుగా ఓవర్ గా రియాక్ట్ అయ్యారు. ఇక్కడ మనం ఒకటి కూడా చూడొచ్చు శివ, మరొకటి కూడా చూడొచ్చు. ఇప్పుడు ఆమె ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఇన్ని ఎగ్జామ్స్కి అపేర్ అవుతుంటే దాన్ని స్క్రూటినీ చేస్తున్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఎవరు పడితే వాళ్ళు ఈ విధంగా, ఇప్పుడు ఆమె ఓవర్ యాక్షన్ వల్ల, ఆమె చేసినటువంటి పనుల వల్ల బయటపడింది. ఒకవేళ లేకపోతే ఆవిడ బాధ్యతలు తీసుకునేది, ఒక ఐఏఎస్ అధికారిగా కంటిన్యూ అయి ఉండేది, మేబీ రిటైర్ కూడా అయి ఉండొచ్చు. అవును, దీనిలో ఈ విషయంలో ఇటు స్కూటీ నిర్వహించిన అధికారులపై కూడా చర్యలకు ఉపక్రమించేందుకు ఇటు యూపీఎస్సీ కూడా సిద్ధమైంది. దానికి సంబంధించి వారిపై కూడా చర్యలు తీసుకోవాలనేది ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. ఇటు పూజా ఖేత్కర్ కు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. భవిష్యత్తులో యూపీఎస్సీ పరీక్ష ప్రిపేర్ అవ్వడం కానీ, ఒకవేళ పరీక్ష ఈ నోటీసులను బేఖాతరు చేసి ఒకవేళ అటువంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా ఈ షోకాజ్ నోటీసులో మెన్షన్ చేసినట్టు తెలుస్తోంది. అంటే ఐఏఎస్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఓవర్ యాక్ట్ అవడంతో పాటు దీంతో ఆమె కొన్ని కష్టాలు కూడా కొని తెచ్చుకున్నారు. ఉద్యోగాన్ని పోగొట్టుకున్న, చరిత్రలో ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఒక బ్యూరోక్రాట్, బాధ్యతలు తీసుకోకుండానే ఉద్యోగాన్ని పోగొట్టుకున్న రికార్డు ఇది. అంటే ఒక ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడే గతంలో కూడా ఎప్పుడు జరగలేదు అనేది ప్రధానంగా యూపీఎస్సీ హిస్టరీలోనే ఇదొక అందరికీ కూడా ఇదొక గుణపాఠంగా కూడా, నిజంగా ఇది ఒక కేస్ స్టడీ, అన్ని విధాలుగా ఇది ఒక కేస్ స్టడీ. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్నప్పుడు, సివిల్ ఏజెంట్గా వెళ్తున్నప్పుడు, సివిల్ సర్వీసెస్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలకు
సేవ చేయడానికి వెళ్ళాలనుకున్నప్పుడు అజమాయిషీ చేయడం, నేనేదో వస్తున్నాను, ఆమె ఇంకా డ్యూటీలో జాయిన్ కాకుండానే ట్రైనీగా ఉన్నప్పుడే ఆమె ఆఫీస్లో సీట్లు రెడీ చేయండి, సీట్ల మీద పేపర్లు వేయండి, కార్ రెడీ చేసి పెట్టండి, నాకు పలానా కారు దానికి పెట్టండి, కారు మీద అది పెట్టండి అని చెప్పి ఆమె రూల్స్ పాస్ చేయడం అనేది ఆమె యాటిట్యూడ్కి అక్కడ కనపడుతుంది మనకు అక్కడ. అవును, డెఫినెట్ గా ఒక అంటే పదవి చేపట్టకుండానే ట్రైనింగ్ ఉండగానే ఒక అజమాయిషిని చెలాయించాలనే ఇదిలోనే ఆమె ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి తోడుగా తన తల్లి వ్యవహరించిన తీరు కూడా, ఒకవైపు పూజా కేత్కర్ తీరు, మరోవైపు వారి కుటుంబం నేపథ్యం, వారి కుటుంబంలో ఉన్న వారి తల్లి తీరు కూడా ప్రధానంగా అక్కడ మనకు ప్రశ్నార్థకంగా మారింది. అంటే ఒక గన్ చూయించి మరి బెదిరించడం అనేది, అంటే తల్లి ఆ కూతురి ఐఏఎస్ ను ఉపయోగించుకుని, తండ్రి కూడా సివిల్స్ లో ఉన్నట్టు, సివిల్ సర్వీసెస్ లో ఉన్నట్టున్నారు తండ్రి కూడా. అవును, డెఫినెట్ గా ఉన్నారు. ప్లస్ ఇది వారి ఆస్తులకు సంబంధించి కూడా ఒక ఇష్యూ కూడా నడుస్తోంది. మరోవైపు తండ్రి అలాగే కుటుంబ నేపథ్యం కూడా ప్రతి ఒక్కటి కూడా మొత్తం అంతా కూడా అనేక విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే పరీక్షకు హాజరైన ప్రతిసారి ఆ తల్లిదండ్రుల పేరు కూడా మార్చడం కూడా ఇక్కడ ఒక వివాదంగా మారుతుంది. అన్ని అంటే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లుగా ముందుగా యూపీఎస్సీకి సంబంధించి ముందుగా అంటే ట్రైనింగ్ ఉన్నప్పుడే ఓవరాక్షన్ చేయడం, దానికి తోడు తల్లి, మరోవైపు ప్రతి సందర్భంలో పరీక్షకు హాజరైన సందర్భంలో ఇష్టానుసారంగా తల్లిదండ్రుల పేర్లు మార్చడం, ఇవన్నీ కూడా ఆమె అభ్యర్థిత్వానికి, మరోవైపు పరీక్ష రాయకుండా యూపీఎస్సీలో భవిష్యత్తులో పరీక్షలకు అటెండ్ కాకుండా కూడా షోకేజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. కానీ ఈ షోకాజ్ నోటీసులు బేఖాతరు చేసి ఒకవేళ మళ్ళీ యూపీఎస్సీకి వెళ్లాలని ఆలోచిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా యూపీఎస్సీ ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తోంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.